నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం అట్టడుగు వర్గాల్లో జన్మించి అదే వర్గ ప్రజల సమస్యలే తన ఎజెండాగా పెట్టుకొని అవసరమైతే ధన ప్రాణ మన ఖర్చు పెట్టైన పేదన పెన్నిదిగా ముందుకు వెళ్తూ ఈ రాబోయే ఎలక్షన్స్లో దేవరకొండ నియోజకవర్గం నుంచి అవసరమైతే ఎమ్మెల్యేగా పోటీ చేసైనా తన సత్తా చాటాలనుకుంటున్న డాక్టర్ రవినాయక్ గారితో 23-24 ఎలక్షన్ ముచ్చటలో మీ రవళిక. సో చలో చూద్దామా మరి దేవరకొండ ముచ్చట్లంటో. నమస్కారం. ఎలా ఉంది సార్ దేవరకొండ? చాలా బాగుందమ్మా. మీరున్నారుగా, బాగానే ఉందంటారా? దేవరకొండ ఆబ్వియస్లీ బాగుంటుంది, ఎందుకంటే చాలా వెనుకబడ్డ ప్రాంతం, ప్రేమలు ఆప్యాయతలు ఎక్కువ ఉన్న ప్రాంతం దేవరకొండ. సో ఎక్కడైతే ప్రేమ ఆప్యాయత ఎక్కువ ఉంటుందో అక్కడ గౌరవ మర్యాదలు కూడా ఎక్కువ ఉంటాయి. దేవరకొండ ఆబ్వియస్లీ బాగుంటుంది. మీరు అట్టడుగు వర్గాల్లో జన్మించారు, చదువు వైపు మళ్ళారు, ఆ తర్వాత రాజకీయాల వైపు ఏంటి? పుట్టుక అనేది మన చేతిలో ఉండదు. పుట్టుక అనేది పేదరికంలో పుడతామా, ఉన్నత వర్గాల్లో పుడతామా, కోటీశ్వరుని ఇంట్లో పుడతామా, అంబానీ ఇంట్లో పుడతామా, మన చేతిలో ఉండదు. పుట్టిన తర్వాత మనం ఏ విధంగా మన జీవితాలను మలుచుకోవాలి, మనము ఏ విధంగా మనం ఉన్నత శిఖరాలను ఎదగాలి, మనము ఏ విధంగా మన యాటిట్యూడ్ని చేంజ్ చేసుకొని సమాజ సేవకు ఏ విధంగా మనము ఉపయోగపడాలనేది మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు చిన్న ఉదాహరణ, ఒక మనిషి పుడతాడు, పైనుంచి పుట్టినప్పుడు దేవుడు ఒక ముగ్గురికి 3 కత్తులు ఇచ్చి పంపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు ఏం చేస్తాడంటే ఆలోచనతో ఒక కత్తితోటి మంచి శిల్పాన్ని చెక్కి మార్కెట్లో పెట్టుకుంటాడు. ఇంకో వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ కత్తితోటి ఒక యాపిల్ పండు కోసుకొని తింటాడు. ఇంకో వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ కత్తితోటి మర్డర్ చేస్తాడు. ఇక్కడ 3 సందర్భాల్లో మనకు దేవుడు ఇచ్చిన ఆయుధం ఒకటే కత్తి, కానీ దాన్ని మనం వాడిన విధానం ఏదైతే ఉందో అది మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది, మన యొక్క సైకలాజికల్ బ్యాలెన్స్ బట్టి ఉంటుంది. అందుకే పుట్టుకతో ఎవరు కూడా ఐశ్వర్యవంతులు కారు, అట్లని చెప్పి పుట్టుకతో కూడా ఎవరు కూడా పేదవాళ్ళు కారు. పుట్టుకతో అందరూ కూడా ఒకే విధమైన యాటిట్యూడ్తో పుట్టిన వాళ్ళు. సమాజం మనని ఏ విధంగా పోవాలి, ఎట్లా ముందుకు పోవాలనేది సమాజం నుంచి మనం నేర్చుకోవాలి. అట్టడుగుల నుంచి నేను రాజకీయాలకు ఎందుకు వస్తున్నానంటే అట్టడుగు ప్రజల జీవితాల యొక్క సమస్యలు నాకు తెలుసు. ఎందుకంటే ఆ పేదరికాన్ని నేను అనుభవించి వచ్చిన. ఇప్పుడు పుస్తకాల ద్వారా చెప్పడం వేరు, జీవితంలో అనుభవాల ద్వారా మనం మాట్లాడడం వేరు. ఆ అనుభవాలతో వచ్చిన కాబట్టి నేను వాళ్ళ జీవితాల్లో కొంతైనా మార్పు తేవాలనే ఒకే ఒక ఆకాంక్షతోటి ఈరోజు నేను రాజకీయాల్లో రావడం జరిగింది. మీరు అన్నట్టుగానే పుట్టుకని ఎవరు మార్చలేరు. సో అట్టడుగు వర్గాల్లోనే జన్మించారు, మరి పై చదువులు చదువుకున్నారు, మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? చదువుకు పేదరికానికి సంబంధమే లేదు. మనము స్వతంత్రానికి పూర్వం చూసుకుంటే ఒక అంబేద్కర్ ఒక వెలివాడలో జన్మించి అస్పృశ్యతని అనుభవించి ఈరోజు ఉన్నత చదువులు ఒక 5-6 డాక్టరేట్లు చేసిండు, తర్వాత డీలిట్ చేసిండు. ఇవన్నీ కూడా ఆర్థిక సహకారంతో లైట్లు లేని వీధి దీపాల కింద చదువుకున్నాగా అటువంటి పరిస్థితుల్లో చదువుకున్న అంబేద్కర్ మనకు ఆదర్శం. ఈరోజు మనం కూడా ఈరోజు అన్నీ ఉన్నాయి మనకు, మనం ఎందుకు చదవకూడదు? ఇప్పుడు బేసిక్గా ట్రైబల్స్లో అంటరాంతనం అయితే లేదు, కానీ ఎంతో కొంత ట్రైబల్స్లో ఓకే, అట్నుంచి మనం ఎందుకు చదువుకోవద్దు, ఆ స్థాయిలో ఎందుకు రావద్దని ఒకే ఒక తపనతో నేను చదువుకోవడం జరిగింది. సో మీరు డాక్టర్ చదివారు, మరి ఆ డాక్టర్ చదువుని పేద ప్రజల కోసం ఎలా ఉపయోగించారు? అందుకే అంటున్నాను, ఈరోజు చదువు లేకనే వ్యక్తులు పేదరికంలో కూరుకుపోతున్నారు. చదువు అనేది ఒక ఆయుధం. ఈరోజు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు నాగరికత నేర్చుకున్నారు, ఎందుకు ప్రపంచాన్ని జయించారు అంటే వాళ్ళు చదువుకోవడం ద్వారా. చదువు అనేది ఒక ఆయుధం. ఎప్పుడైతే మనం చదువుతామో, సకల శాస్త్రాలను చదివినట్లయితే రకరకాల వ్యక్తులు మనకు పరిచయం అవుతారు. పరిచయమైన కొద్దీ కొత్త పరిచయాల ద్వారా కొత్త విషయాలు నేర్చుకొని మనము ఏ విధంగా ముందుకు వెళ్ళాలో, ఏ విధంగా మనం సమస్యల పట్ల అవగాహన చేసుకోవాలో, సమస్యల పరిష్కార విధానాన్ని ఏ విధంగా మనము చేసుకోవాలనేది చదివే మనకు నేర్పిస్తుంది. అందుకే నా యొక్క చదువు ఈరోజు నేను ఢిల్లీ స్థాయిలో నాకు పరిచయాలు ఉన్నాయంటే నేను డాక్టరేట్ చేయబట్టి, ఈరోజు నీకు రాష్ట్ర స్థాయిలో పెద్ద లీడర్లతో పరిచయాలు ఉన్నాయంటే యూనివర్సిటీలో నేను చదవబట్టి, ఈరోజు మాకు తల్లి జన్మనిస్తే ఉస్మానియా యూనివర్సిటీ మరో జన్మనిచ్చింది మాకు. నిజంగా మేము 10th క్లాస్ వరకు మాత్రమే దేవరకొండలో చదువుకున్నాము, ఇంట్లో ఉండి. ఇంటర్మీడియట్ డిగ్రీ నిజాం కాలేజ్ చదువుకున్నాము. పీజీ వచ్చిన తర్వాత మాకు యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఉద్యమాలను నేర్పింది. ఏ విధంగా ఉద్యమం చేయాలి, మనము ఏ విధంగా ముందుకు పోవాలి. ఆ ఉద్యమ ప్రయాణంలో జరుగుతున్నప్పుడు కొత్త గొప్ప వాళ్ళ మన సాన్నిధ్యము, గురువుల సాన్నిధ్యము మేము యూనివర్సిటీలో నేర్చుకున్నప్పుడు ఆ రోజు మంచి మాకు టీచర్స్ బాగుండే. ఈ విధంగా వెళ్ళాలి మమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు. వాళ్ళ యొక్క ఆలోచన విధానం నుంచి మేము కొత్త విషయాలు నేర్చుకొని ఈ విషయాలను మేము ఈరోజు నియోజకవర్గంలో కానీ గ్రామ స్థాయిలో కానీ మా అవసరం ఎక్కడుంటే అక్కడ వెళ్ళి ఈ విషయాల నుంచి మేము కూలంకషంగా చర్చించి వాళ్ళ సమస్యను పరిష్కరించేటట్టు మేము ప్రయాణిస్తూ ఉన్నాం ముందుకమ్మ. దేవరకొండలో చూసుకుంటే మీరు అన్నట్టుగా చదువు గురించే తీసుకుందాం. గౌట్ కాలేజ్ ఉంది, ఎంకేఆర్ డిగ్రీ కాలేజ్ ఉంది. అలాగే మొన్న చూసుకుంటే మీరు చదువుకున్న ఓయూ దశాబ్ది ఉత్సవాలు కూడా జరిగినాయి. ఇప్పటికీ చూస్తే దేవరకొండలో డెవలప్ అవ్వలేదు, ఈ ఓయూలో కూడా చూసుకుంటే అసలు నిధులు ఇవ్వట్లేదు.
అండ్ ఛాన్సలర్లు వైస్ ఛాన్సలర్స్ కూడా ఇప్పటికీ లేరు. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి? అసలు చదవడమే నేరమా? చదివితే ప్రశ్నిస్తారు అనే ఒక కారణంతోనే ప్రైవేట్ యూనివర్సిటీని డెవలప్ చేస్తున్నారా? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. దేవరకొండలో యాక్చువల్గా దేవరకొండ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో తాలూకా కేంద్రం దేవరకొండ. దేవరకొండకు ఆ రోజు ఒక జూనియర్ కళాశాల ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న చాలా మండలాలకు అది విద్యా కేంద్రం. ముఖ్యంగా మన స్వర్గీయ శ్రీ జయపాల్ రెడ్డి గారు కూడా ఆ కాలేజీలో చదువుకున్నారు. అంటే పెద్ద పెద్ద ప్రముఖులు, ఇంకా పేర్లు నాకు పూర్తిగా తెలియకున్నా చాలా పెద్ద పెద్ద ప్రముఖులు ఆ కాలేజీలో చదువుకున్నారు. అటువంటి కాలేజీ ఈరోజు శిథిలావస్థకు చేరుకుంది. ఈరోజు ఎందుకు చేరుకుందంటే ఇది కేవలం పాలకుల నిర్లక్ష్యం మాత్రమే. పాలకుల నిర్లక్ష్యము. నేను అదే అంటాను, ఎప్పుడైనా సరే నియోజకవర్గంలో కానీ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కానీ ఒక విజన్ ఉన్న నాయకుడు వచ్చినప్పుడు మాత్రమే, ఒక చదువుకున్న నాయకుడు వచ్చినప్పుడు మాత్రమే ఈ అంశాల మీద దృష్టి సారించవచ్చు. ఎవరికి ఏ ఫీల్డ్లో అనుభవం ఉందో ఆ ఫీల్డ్ డెవలప్మెంట్ చూస్తారు. మాలాంటి విద్యావేత్తలు వస్తే మా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే విద్య ద్వారా మాత్రమే సమాజంలో ఉన్న దుర్మతులను మనం బయటికి పంపించవచ్చు. అందుకే నేను కనుక వస్తే ఖచ్చితంగా నా లాంటి వాళ్ళకి అవకాశం వస్తే ముందు మేము మా దృష్టి పెట్టేదే విద్యా వ్యవస్థ మీద, విద్యను బాగు చేయడం కోసము. మీరు అన్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ కాడికి వద్దాం. నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక వెలుగు వెలిగింది. ప్రతి సంవత్సరం కూడా వీసీల ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా వీసీల అపాయింట్మెంట్స్ ఉంటుండే, ఈసీ కమిటీలు ఉంటుండే. ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏర్పడ్డాయి, కొత్త కొత్త కోర్సులను తేవడం జరిగింది. కానీ గత 9 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డది. ఎందుకు చేయబడ్డదంటే కేసీఆర్ గారికి ఒక భయం పట్టుకుంది ఈరోజు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఆ రోజు 1969లో కూడా విద్యార్థి ఉద్యమాల ద్వారానే మరి చెన్నారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ రోజు తను సీఎం కావడం జరిగింది. తెలంగాణ జనసమితిని పెట్టి తెలంగాణ ప్రజాసమితి. ఆ తర్వాత వచ్చిన పార్టీలు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం కోసము విద్యార్థులు ఉద్యమాలు చేసినప్పుడు మిగతా పొలిటికల్ జేఏసీగా ఏర్పడి ఎక్కడైతే ఈ మూమెంట్ విద్యార్థుల చేతులకు పోతుంది అనుకున్నప్పుడు ఈ పొలిటికల్ జేఏసీ ఏర్పడి విద్యార్థులను పక్కకు పెట్టే ప్రయత్నం చేసింది. ఈరోజు మళ్ళీ ఫ్యూచర్లో ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, మేము అనుకున్న మొదటి నుంచి కూడా తెలంగాణ కాదు మాకు కావాల్సింది సామాజిక తెలంగాణ కావాలని. ఈరోజు సామాజిక తెలంగాణ ఏర్పడలేదు. మళ్ళీ సామాజిక తెలంగాణ కోసం ఈ యువత అంతా ఒక తాటి మీదకి వస్తుందేమో అని చెప్పి యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ప్రశ్నించేది విద్యార్థులే. ఈరోజు కేసీఆర్ని ప్రశ్నించాలంటే కూడా విద్యార్థులే. ఆ రోజు విద్యార్థి ఉద్యమకారులు ఉస్మానియా యూనివర్సిటీలో లేచిన ఉద్యమానికి ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో తెలంగాణ మూలన కూడా విద్యార్థి సంఘాలు ప్రతి కాలేజు స్కూళ్ళలో కూడా మా కోఆపరేటివ్గా బైకాట్లు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మళ్ళీ ఎక్కడ సామాజిక తెలంగాణ కోసం ఈ విద్యార్థులు ఏకమై కొట్లాడతారో అనే ఒకే ఒక కారణంతో యూనివర్సిటీలో నిర్లక్ష్యం చేయబడ్డది. అందుకే ఇప్పుడు మా దగ్గర చదువుకున్న విద్యార్థి నాయకులు కూడా, పేర్లు అవసరం లేదు, చదువుకున్న నాయకులు కూడా ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నారు. వాళ్ళు కూడా ఏ రోజు మళ్ళీ యూనివర్సిటీ ముఖాలు తిరిగి యూనివర్సిటీ దిక్కు చూసింది లేదు. యూనివర్సిటీలో కేటాయించిన బడ్జెట్ మీద పోయి ఈ బడ్జెట్ ఎందుకు కేటాయించాలని చెప్పి అడిగింది లేదు. ఎందుకంటే ఎక్కడ అడిగితే కేసీఆర్ వీళ్ళ ఎంపీ ఎమ్మెల్యే సీట్లను పొడగొడతాడో, నెక్స్ట్ ఎక్కడ అవకాశం ఇవ్వడం ఒకే ఒక భయంతో పట్టుకుంది. అట్లా కాకుండా తెలంగాణ ప్రజా గొంతుకై విద్యార్థులు ఎక్కడ ప్రశ్నిస్తారని ఒకే ఒక భయంతో యూనివర్సిటీలో నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇప్పుడు దేవరకొండ నియోజకవర్గం తీసుకుంటే అత్యధిక గిరిజనులు ఉన్న ప్రాంతం. 2021 నుంచి కూడా చూస్తే ఎప్పుడు చూడు ఏఎస్ఎఫ్ఐ ఏబీవీపీ బంధులు అంటూ వారంలో 3 రోజులు బంధులకే అయ్యేవి. లెక్చరర్స్ సరిగ్గా లేవు, వసతులు సరిగ్గా లేవని. కానీ ఇప్పటికీ ఆ సమస్య పులి స్టాప్ పెట్టలేదు. 2 సార్లు గెలిచిన మీ నాయకులే ఏం పట్టించుకోవడం లేదా? ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి కూడా మన ఊరు మనబడి అని కూడా బాగానే ఖర్చు పెడుతుంది కదా, మరి ఇంకా ఎందుకు దీనస్థితిలోనే ఉందంటారు? అదే మా దౌర్భాగ్యం. ఈరోజు దేవరకొండ నియోజకవర్గం మీరు అన్నట్టు సరైన వసతులు లేవు, కాలేజీలలో లెక్చరర్లు కూడా లేరు. మేము అదే ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. మేము గతంలో కూడా చూసుకుంటే విద్యార్థి సంఘాలు ధర్నా చేయడం అనేది విద్యార్థి సంఘాల యొక్క నైతిక బాధ్యతది. ఎందుకంటే ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ సంఘం ఉంటుంది. సంఘం అనేది సంఘటితంగా పోరాడడానికి ఏర్పరచుకున్న కొందరి వ్యక్తుల కొన్ని సంఘాల సమూహ కలయిక సంఘం. ఈరోజు ఆ సంఘం మెయిన్ ఏంటంటే సంఘం పని ఏంది, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రశ్నించాలి. మీరు అన్నట్టు 2001 నుంచి కూడా దేవరకొండలో కాలేజ్లో రిక్రూట్మెంట్స్ లేవు, కేవలము కాంట్రాక్ట్ బేసిస్తో నడిపిస్తూ ఉన్నారు. నేను అదే అంటున్నాను, ఈ సమస్యని మా కాలేజీలకు ఇంతమంది స్టాఫ్ కావాలి, మా కాలేజీలకు ఇంతమంది కావాలి అని చెప్పి ఆ రోజున్న నాయకులు ఎవరైతే ఆ రోజున స్థానిక సభ్యులు ఉంటారో, ఆ రోజున అక్కడ ఉన్న ఎంపీలు పార్లమెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రశ్నించాలి, వాళ్ళని నిలదీయాలి. వాళ్ళు మాకు ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ని మెడలు వంచి కూడా తేవాలి. అది జరగలేదని నేను చెప్తున్నాను. అటువంటి చైతన్యం ఉన్న నాయకులు ఈరోజు దేవరకొండ ప్రాంతానికి అవసరం ఉంది. అది ఎవరైనా కావచ్చు, విద్యారంగం మీద అవగాహన ఉండి
విద్యారంగ సమస్యల మీద కొట్లాడే నాయకుడు కావాలి. అప్పుడు మాత్రమే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా ఈరోజు అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. మనం అడగట్లేమో మనకి ఇది కావాలని మనం రిక్వైర్మెంటే ఇవ్వట్లేదు. ఎక్కడో ఉన్న రాష్ట్రంలో ఉన్న మంత్రులకు ముఖ్యమంత్రులకు ఎక్కడికి వెళ్ళి తెలుస్తుంది. అందుకే మన యొక్క సమస్యని బలంగా తీసుకుపోగలగాలి. అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. న్యాయం జరగనంత వరకు విద్యార్థి సంఘాలు ఖచ్చితంగా కొట్లాడతాయి. అవి కూడా విఫలమైతే అసలే ప్రశ్నించకుంటే ఇవాళ మీరు ఈ క్వశ్చన్ నన్ను వేసేవాళ్ళు కారు ఈరోజు. అందుకే ఒక చైతన్యవంతమైన నాయకుడు రావాలని కోరుకుంటున్నాను నేను. తెలంగాణ ఉద్యమంలో తీసుకుంటే దేవరకొండలో అన్ని సంఘాల వాళ్ళు ముఖ్య పాత్ర పోషించి ఉద్యమం చేశారు. కానీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఎమ్మెల్యే సిపిఐ సిద్ధాంతాలు ఉన్న ఎమ్మెల్యే గెలిచారు. దీన్ని ఎలా చూడాలి? అసలు నిజంగా దేవరకొండ ఎమ్మెల్యేకి మరి అంత ఉద్యమంలో పాత్ర పోషించిన ఈ దేవరకొండ ప్రజలు ఆ సిద్ధాంతం పైన ఎందుకు మళ్ళారు? ఈరోజు మీరు అనేది చాలా మంచి ప్రశ్న. దేవరకొండ ప్రజలు ఎక్కడు కూడా ఆ సిద్ధాంతం దిక్కు లేరు. మీరు గెలిచిరంటారు కానీ ఈ గెలుపు అనేది ఈ 2004 నుంచి కూడా చూసుకుంటే మనము 2004లో రవీంద్ర కుమార్ సిపిఐ క్యాండిడేట్గా ఎప్పుడు గెలవలేదు. ఎందుకు అంటే 2004లో ఆనాటి పరిస్థితులను బట్టి పొత్తులుండేవి, భావ సారూప్యత గల పార్టీల పొత్తులుండేవి. ఆ రోజు ఏ పార్టీతో దేవరకొండకు వచ్చేవరకు ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ సిపిఐ కలిసిపోతే సిపిఐ వాళ్ళు దేవరకొండ టికెట్ అడిగేది. టీడీపీ వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ కూడా సిపిఐకే టికెట్ ఇచ్చేసేది. ఆ పొత్తు ధర్మంలో భాగంగా సిపిఐ అభ్యర్థి అని చెప్పుకుంటా రవీంద్ర కుమార్ గెలిచిండే తప్పితే ఏ రోజు కూడా ఒంటరిగా సిపిఐ పార్టీ నుంచి రవీంద్ర కుమార్ గెలవలేదు. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆ రోజు పార్టీ విధానాలకు కట్టుబడి కాంగ్రెసా టీడీపీయా అనే విధానాలు పొత్తులో భాగంగా విధానాలకు కట్టుబడి అభ్యర్థిని గెలిపించడం తప్పితే భావసారూప్యంతో గెలిపించడం తప్పితే ఆయన మీద ప్రేమతో ఈరోజు సిపిఐ కదా అని చెప్పి ఆయన గెలిపించలేదు. నిజంగా తెలంగాణ ఉద్యమము దేవరకొండ ప్రాంతం ఈరోజు కాదు, ఎప్పటి నుంచో కూడా దేవరకొండ తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు ఉంది. ఆ రోజు అన్ని వర్గాల వారు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు అణగారిన వర్గాలు చిన్న చిన్న వ్యాపారస్తులు వర్తకులు టీచర్లు లెక్చరర్లు అన్ని సంఘాలు కూడా కలిసి ఏకదాటి మీద వచ్చి మెయిన్ ఆర్టీసీ కార్మికులు అసలు ఆర్టీసీ కార్మికుల యొక్క త్యాగాన్ని ఎంత పొగిడినా కూడా మనం తక్కువ. ఆ రోజు వాళ్ళు 40 రోజులు జీతం ఇవ్వనంటే కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ధర్నా చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అన్ని వర్గాల రోజు తెలంగాణకు సపోర్ట్ చేసిర్రు. కానీ తెలంగాణ అనేది ఈ అందరి ప్రజల ఆకాంక్షతోనే తెలంగాణ ఏర్పడ్డది. అన్ని వర్గాల వారు మద్దతు చేసిన మాట వాస్తవమే. కానీ ఈరోజు మేము అట్లని చెప్పి రవీంద్ర కుమార్ని గెలుపుకు పాడలేదు. పార్టీలకు ఇప్పుడు తెలంగాణ రావాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తుంది అనుకోండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఇక్కడ పొత్తు ధర్మంలో భాగంగా మేము నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు. కాబట్టి మేము గెలిపించినాం ఆ రోజు. చూడండి 2004లో ఆ రోజు పొత్తులో భాగంగా గెలిచిండు. 2014లో కూడా పొత్తులో భాగంగానే గెలిచిండు. మొన్న 2018లో పొత్తు లేనందుకు మొన్న టీఆర్ఎస్ పార్టీలకు పోయి టీఆర్ఎస్ పార్టీలో గెలవడం జరిగింది. చూడండి ఇక్కడ 14 పొత్తులో భాగంగా గెలిచిండు, 4లో 9లో మా పార్టీ ఇండివిజువల్గా పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మళ్ళీ 2014లో మళ్ళీ పొత్తు ధర్మంలో భాగంగానే గెలిచిండు. తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీ మారి టీఆర్ఎస్ పార్టీ నుంచి మొన్న గెలిచిండు. ఏ రోజు కూడా సిపిఐ నుంచి రవీంద్ర కుమార్ గెలవలేదు వ్యక్తిగతంగా చెప్పాలంటే. సో మేము ఆయన మోస్తున్నామనేది తప్పు వాదన ఇది. మీరు అన్నట్టుగానే 2014లో గెలిచినటువంటి వ్యక్తి ఎందుకు త్రిలోదకాలకు లోనై కారెక్కారు? మరి దీన్ని ఎలా చూడాలంటారు? నేను అదే అంటున్నాను, రాజకీయాల్లో నైతిక విలువలు అనేవి లేవు. నిజంగా చూసుకుంటే ఒకప్పుడు గొప్ప గొప్ప నాయకులు ఆరుట్ల కమలాదేవి కానీ రామచంద్ర రెడ్డి అంటారు కానీ బద్దం బాలరెడ్డి ఎల్లారెడ్డి కానీ పెద్ద పెద్ద నాయకులు కూడా ఈరోజు నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టుల గడ్డ నల్గొండ జిల్లా. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలుదిన గడ్డ తెలంగాణ గడ్డ, విప్లవ చైతన్యం గడ్డ తెలంగాణ గడ్డ. ఈరోజు మీరు నల్గొండ జిల్లాలో ఎక్కడికి పోండి, ఏ ఊరికి పోయినా కూడా ఎర్రటి స్తూపాలు కనబడతాయి మీకు. అంటే వాళ్ళ జీవితం మొత్తం త్యాగం చేసిన మల్లు స్వరాజ్యం గారు కావచ్చు మీకు, తర్వాత బిఎన్ రెడ్డి గారు కావచ్చు మీకు, ఆరుట్ల కమలాదేవి కావచ్చు మీకు, రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు. వీరంతా తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు. ఈరోజు తెలంగాణ ప్రజల సమాజానికి ప్రతీక వీళ్ళు. ఈరోజు తెలంగాణ ప్రజల సిద్ధాంతాల మీద బతికిన వాళ్ళు. ఈరోజు నిజంగా మొన్న రవీంద్ర కుమార్ గారికి ప్రజలంతా సిపిఐ ప్రజలు కావచ్చు, మిత్రపక్షంలో భాగం కాంగ్రెస్ ఓటర్లు కావచ్చు కడుపు కట్టుకొని రవీంద్ర కుమార్ని ఓట్లేసి గెలిపించారు. ఈరోజు నిజంగా ఆ ప్రజలను నయవంచన చేస్తూ ఆ ప్రజల యొక్క విలువలకు త్యాగాలకు సార్థకత లేకుండా ఈరోజు తన అవకాశవాద రాజకీయాల కోసము టీఆర్ఎస్లో పోవడం జరిగింది. ఇది నిజంగా ప్రజలు క్షమించారని నేరం చేసిండు. ఖచ్చితంగా ఇది చేసింది కాబట్టికే వచ్చే ఎలక్షన్లో 100% అనే బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. ఈరోజు ప్రజల విశ్వాసం, నువ్వు నిజంగా టీఆర్ఎస్ల పార్టీకి పోయేటోడు అయితే పార్టీ ఎవరైతే ఈ ప్రజలు ఈ పొత్తు భాగంలో గెలిపించిన ప్రజలు నిన్ను గెలిపించారు కదా, నువ్వు రాజీనామా చేసి పోయేది ఉండే. నువ్వు నిజంగా నీకు ఎథిక్స్ మోరల్ వాల్యూస్ కనుక ఉంటే నువ్వు రాజీనామా చేసి వెళ్ళుంటే ఈరోజు నిజంగా రవికుమార్ తన సొంత బలంతో వెళ్ళిండు. ఖచ్చితంగా ఈయన ఏం చేసినా ఎథికల్గా ఉన్నాడు, మోరల్గా ఉన్నాడు, నిజంగా ఈయన కమ్యూనిస్టు సిద్ధాంతకర్త అని చెప్పి నేను చెప్పగలుగుతా.
కానీ నువ్వు ఈ పని చేయలే కాబట్టి నువ్వు నీ కోసం కడుపు కట్టుకొని ఓట్లు వేసిన నాయకులను నువ్వు మోసం చేసినావు. ఈరోజు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వాళ్ళే నీకు బుద్ధి చెప్తారని నేను అడుగుతా ఉన్నాను. 2018లో గెలిచినటువంటి వ్యక్తి మళ్ళీ నేనే గెలుస్తానని అంటున్నారు. మరి దేవరకొండ నియోజకవర్గం తీసుకుంటే అటు డిండికి, ఇటు సాగర్కి, ఇటు శ్రీశైలంకి కూడా దగ్గరలోనే ఉంది. అయినప్పటికీ దేవరకొండ ఇంకా కరువు ప్రాంతంగానే ఉంది. మరి దీన్ని ఎలా చూడాలి? ఎందుకు మీ నాయకులు అటువైపు అడుగులు వేయట్లేదు? నేను మొదటి నుంచి చెప్పినట్టు మీకు విజన్ ఉన్న నాయకుడు రావాలని చెప్తున్నాను. నేను ఎప్పుడైతే విజన్ ఉన్న నాయకుడు వస్తాడో ఈ విధంగా ఆలోచిస్తాడు. నిజంగా దేవరకొండ ప్రాంతం ఈరోజు చాలా సస్యశ్యామలంగా ఉండాల్సిన ప్రాంతం. ఈరోజు ఒక దిక్కు మాకు కృష్ణా బ్యాక్ వాటర్ ఉంది, ఒక దిక్కు డిండి ఉంది మాకు, ఒక దిక్కు శ్రీశైలం ఉంది మాకు. ఈ మూడు కూడా ఆమడ దూరంలో ఉన్నాయి. ఎక్కడో ఉన్న కాళేశ్వరం నుంచి 100 కిలోమీటర్ల నుంచి నీళ్లు తెచ్చి పంప్ హౌజులను నింపుతా ఉన్నాం మనము. తలాపునా పారుతుంది గోదారి, నీ చేను నీ చెలక ఎడారి అని ఒక రచయిత ఈ పాట పాడిండు. అంటే మేము నిజంగా నిలబడి చూస్తే కృష్ణా బ్యాక్ వాటర్ మాకు సన్నంలో కనబడుతుంది. చూసి మురవడమే తప్పితే మాకు ఆ నీళ్ళు వచ్చిన పాపాన పోలేదు. నేను ఒకటే అంటున్నాను, 1,00,000 కోట్లు పెట్టి నువ్వు కాళేశ్వరం కట్టినావు, 1,00,000 కోట్లు పెట్టి నువ్వు కాళేశ్వరం కట్టినావు, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నావు. నేను ఈరోజు ఒక మాట ఏమడుగుతున్నా అంటే, మాకు 1,00,000 కోట్లు అవసరం లేదు. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి పాలమూరు జిల్లాల వరప్రదాయని ప్రాజెక్టు, నక్కలగండి ప్రాజెక్టు, శ్రీశైలం SLBC ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టు, ఈ 3 ప్రాజెక్టులు దీనిలో భాగంగా అనుసంధానమైన ప్రాజెక్టులు, గ్రావిటీ ద్వారా నీళ్ళొచ్చే ప్రాజెక్టులు 2013 సంవత్సరం 2003 సంవత్సరంలోనే 1937 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకున్న ప్రాజెక్ట్ ఈరోజు 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం, ROR ప్యాకేజీ పూర్తి చేస్తామని బీరాలు పలికిన ప్రాజెక్ట్ ఈరోజు నిజంగా ఈరోజు 20 సంవత్సరాలు జరిగినా కూడా ఈరోజు దాన్ని అతి లేదు గతి లేదు. ఈరోజు ఎందుకంటే ఇది కేవలం గిరిజన ప్రాంతం అని వివక్షనే కదా నేను అనేది. 1,00,000 కోట్లు పెట్టిన ప్రాజెక్టు బదులు నువ్వు మాకు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చుంటే ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి ఈరోజు 3,50,000 ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేవి. ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి నల్లగొండ జిల్లా సస్యశ్యామలమయ్యేది. ఏదైతే ఫ్లోరోసిస్ భూతము మీరు ఐక్యరాజ్య సమితి బృందం వచ్చి మునుగోడుకు వచ్చి ప్రశ్నించింది. మీరు మునుగోడు ఎలక్షన్లో కూడా చేసిరు. మీరు చూడండి, ఏ ఊరికి పోయినా కూడా కాళ్ళు వంకరపోయి, చేతులు వంకరపోయి, వృద్ధాప్య ఛాయలు కనబడి ఈరోజు ఆయనకు 50 సంవత్సరాలు ఉన్నా కూడా ఒక చిన్న పిల్లవాడి వలె కనిపించు, బొక్కలు పెలుసుగా ఉండి ఒకానొక దశలో ఆడపిల్లను కూడా ఇవ్వడానికి ఇష్టపడని రోజులు, ఒకానొక ఈ అబ్బాయికి ఈ ఆడపిల్లల్ని వాళ్ళు తీసుకొని పెళ్లి చేసుకుని రోజులు మన కళ్ళ ముందు కనబడ్డా ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి ప్రజల ఆకాంక్ష, ప్రజలకు మంచినీటిని అందించాలన్న ఒకే ఒక తలంపుతో నువ్వు ప్రాజెక్ట్ చేసినావు. 20 సంవత్సరాలు ఈరోజు వెనకబడిపోయింది. ఇది పాలకుల నిర్లక్ష్యం కాదా అని నేను అడుగుతున్నా. ఆ 1,00,000 కోట్లు పెట్టే బదులు మాకు 1,000 కోట్లు కేటాయించుంటే ఈరోజు ప్రాజెక్ట్ అయ్యేది. ఈ ప్రాజెక్టు కేవలము పాలకుల నిర్లక్ష్యం వల్లే జరిగింది తప్పితే. అందుకే నేను ఏమంటానంటే, రవీంద్ర కుమార్ గారు CPIలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు నిధులు రాలేదని చెప్పి కొట్లాడిండు. ఇప్పుడు ఎడిపోయింది నీ కొట్లాట? ఇప్పుడు ఎక్కడికి పోయింది నీ పరాక్రమము? ఈరోజు ప్రభుత్వంలో ఉన్నావు, దట్టు ఫుల్ మెజారిటీ ఉన్న ప్రభుత్వం. ఈరోజు TRS నుంచే గెలిచినావు నువ్వు. ఈరోజు మాకు ఇప్పుడు దాని అంచనా వ్యయం 4,000 కోట్లకు పెరిగింది. నీవు నిజంగా దేవరకొండ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఈ ప్రాజెక్టుకు సత్వరమే నిధులతే, ఇంకా టైం కూడా ఉంది మీకు. మీరు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఇంకొక 3,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఈ 3,000 కోట్ల రూపాయలు తెచ్చుకొని నువ్వు ఇప్పుడు మాకు దీంట్లో KLIలో భాగంగా గొట్టిముక్కల ప్రాజెక్ట్ అని, సింగరాజుపల్లి ప్రాజెక్ట్ అని ఉంది. సరే, ఇదైతే పక్కన పెడదాం. ఈ మధ్యకాలంలో గొట్టిముక్కల, సింగరాజుపల్లి ప్రాజెక్టులు వచ్చినాయి. వాటికి నువ్వు 70% కూడా పూర్తి కాలేదు. 4 సంవత్సరాల్లో చేస్తా అని చెప్పి ఈరోజు సమయం దాటిపోతుంది. సింగరాజుపల్లి ప్రాజెక్ట్ ఎక్కడే వేసిన భూములు అక్కడే ఉన్నాయి, గొట్టిముక్కల ప్రాజెక్ట్ అక్కడే ఉంది. ఆ రోజు మాకు సీఎం కేసీఆర్ వచ్చి కుర్చీ వేసుకొని ఈ ప్రాజెక్టు ముందల దేవరకొండ మీటింగ్లో చెప్పిండు, నేను కుర్చీ వేసుకొనైనా సరే ఈ ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాను. ఎక్కడ కేసీఆర్ కుర్చీ లేదా చెప్పు. కుర్చీ లేదంటే మేమన్నా కుర్చీ ఇప్పిస్తాం. మేము ఈరోజు రవీంద్ర కుమార్ ఒకసారి గుర్తు చేయమంటున్నాము. గుర్తు చేసి మా ప్రాజెక్టులో నీళ్ళు వచ్చి మా గిరిజన జీవితాల్లో వెలుగు నింపమని కోరుతున్నాము. నిజంగా నువ్వు కనుక ఆ ప్రాజెక్టు నిధులు తీసుకొనిరా, నువ్వు మళ్ళీ మీకు ఒకసారి మేము అందరితో కాళ్ళెళ్ళని మొక్కైనా సరే మిమ్మల్ని యునానిమస్ గెలిపిస్తాం. మేము కాళ్ళెళ్ళు మొత్తం పోయి మాకు కావాల్సింది ఏంది? ఎప్పటి నుంచో ఉన్న మా యొక్క ప్రాంత అభివృద్ధి. చూడండి, మీరు ప్రపంచ నాగరికతలు అన్నీ కూడా నదుల ఒడ్డున ఏర్పడ్డాయి. మీకు ఎక్కడైతే నాగరికత ఉందో, ఇప్పుడు హైదరాబాద్ చూసుకుందాం, మూసీ నది ఒడ్డున ఉండే డెవలప్ అయింది. ఉత్తరప్రదేశ్ లక్నో చూసుకుందాం, సరయూ నది ఒడ్డున ఉండే, ఢిల్లీ యమునా నది ఒడ్డున ఉంది. ఇట్లా ప్రపంచ నాగరికతలు ఏది చూసుకున్నా కూడా నదుల ప్రాంతంలో ఉన్న నాగరికతలన్నీ బాగుపడ్డాయి. నీకు ఇవాళ మా దగ్గర వెనుకబాటు తరానికి నీళ్లున్న వెనుకబాటు తరానికి కేవలము అధికారుల నిర్లక్ష్యము, అధికారులకు తెలవకపోవడం తప్పితే ఇది పాలకుల నిర్లక్ష్యం. ఇది ప్రభుత్వాలను మెడలు వంచైనా సరే సాధించుకోవాలి. నేను ఒకటే అంటున్నాను, నిధులు సాధించుకోవడంలో రాజీ లేని పోరాటం చేయాలి. ఆ పోరాట పటిమ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది లేదు కాబట్టి మా ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతము. మోర్ ఎవర్ ఇవాళ దేవరకొండ ప్రాంతం మీరు చూడండి, హైదరాబాద్లో ఏ ఆటో వాడిని పలకరించినా,
ఏ లేబర్ అడ్డా మీదకి పోయినా కూడా మీరు చూడండి, ఎవరిని ప్రశ్నిస్తే వాడు ఎవరు అంటే ఏ ఊరు అంటే దేవరకొండ అంటాడు. 100కు 90 మంది అంటారు మీకు ఈరోజు ఈ చుట్టుపక్కల ఏరియాలో చూస్తే. అందులో మళ్ళీ చూస్తే ఏ క్యాస్ట్ అంటే అందులో లంబాడీసే అంటారు మళ్ళీ అందులో ఉన్నోళ్ళు. అంటే ఇవాళ పుట్ట చేత పట్టుకొని బతుకు జీవుడా అంటూ 3 పూటల అన్నం కోసము తమ బిడ్డల్ని పోషించుకోవడం కోసం ఇవాళ బాధాతాప్త హృదయంతో ఊరిని వదిలిపెట్టి రావాలంటే ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి. అటువంటి ఊరిని వదిలిపెట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ కష్టాలని కనబడతలేవా? ఈ మా బంజారా బిడ్డల కష్టాలు మీకు కనబడతలేవా? ఓట్లు రాగానే ఓట్ల కోసము ప్రతి కాలనీకి వచ్చి మనం ఓట్ల కోసం తీసుకుపోతున్నాము. అంటే మా లంబాడి ప్రజలు ఓట్లేసే యంత్రాలుగానే మిగిలిద్దామా? ఇంకా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కూడా మా గిరిజన బతుకులు మారవా? ఇంకా ఇంతేనా? ఇప్పటికి కూడా మా తండాలకు పేరుండదు. వాగు దగ్గర ఉంటే వాగవతలు తండ, వాగు ఒడ్డు మీద ఉంటే ఒడ్డవతలు తండ అంటాము, లేదంటే ఇంకెక్కడ ఉంటే బంజర్ పొలాలు ఉంటే బంజర్ తండ అంటాము. అంటే తండా పేరు కూడా లేకుండా ఈరోజు మమ్మల్ని స్వతంత్రం వచ్చినా కూడా ఇక్కడ దాకా మమ్మల్ని ఇదే కష్ట నష్టాల్లో ఉన్నాం మేము. ఎప్పుడు మా బతుకులు మారేది? ఇంకా అందుకే మారాలన్న ఒక తలంపుతోటి మా లాంటి యువత, నేనే కాదు ఎవరైనా సరే, విజన్ ఉన్న నాయకులు ఎవరైనా సరే కొట్లాడాలి, నిలబడాలి. చాలా పార్టీలు ఉన్నాయి, ఒక పార్టీ కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ నుంచి యువత రావాలని కోరుకుంటున్నా. ప్రభుత్వాలు కూడా గిరిజన సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకులకు నేను టికెట్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. నేను దానికి ఎవరు వచ్చినా కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తాం. మేము ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలో తీసుకుంటే గిరిజనులే ఎక్కువ. ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే కూడా అటు హైదరాబాద్కి వెళ్ళాలంటే 90 కిలోమీటర్స్ అవుతుంది. మరి అక్కడ ఉన్న హాస్పిటల్లో కూడా వసతులు సరిగ్గా లేవు. మండలానికి ఒకటి చేస్తా అన్నారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు, ఇప్పటికీ అది ఏం జరగట్లేదు. మరి ఈ ఎలక్షన్స్లో మీకు టికెట్ వస్తే ఈ అంశంపై మీరు పోరాడతారా? ఎస్, మా యొక్క గిరిజన సమస్య, బడుగు బలహీన వర్గాల సమస్యలు, ఈ సమస్యలను ప్రశ్నించడానికే నాలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు యువత అనుకో రాజకీయాల్లోకి వస్తున్నాము. గ్యారంటీగా ఈ సమస్యల మీద చలించిపోయి మేము వస్తున్నాము. ఎంత హృదయ విదారక సంఘటన అంటే మొన్న దేవరకు ఒక పేపర్లో వచ్చింది, ఒక స్టాండుకు 3 సెలైన్ బాటిళ్ళు, 3 సెలైన్ బాటిల్ పెట్టి ఒక బెడ్ మీద 2 బెడ్ల మీద 3 పేషెంట్స్. ఇది చూసిన తర్వాత ఎంత బాధపడ్డానంటే నేను, అసలు ఏంది ఈ పరిస్థితి? అంటే ఎవరు ప్రశ్నించరనే కదా ఈరోజు గిరిజనులు ఉన్నారు, అరే వీళ్ళకి ఏమైనా ఎవరు అడగరనే కదా. నేను అదే అంటున్నాను, ఇది సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క, నాట్ ఓన్లీ పొలిటికల్ లీడర్స్, సామాజిక బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని అడగాలి. ఈ చైతన్యం రావాలి. ఈ చైతన్యం విద్య ద్వారా మాత్రమే వస్తుంది. ప్రశ్నించే తత్వం రావాలి. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి ప్రతి ఒక్కడు కూడా వీరత్వం పోరాడాలి. అందుకే దేవరకొండ హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్ చేసింది వాస్తవమే. పేరు గొప్ప ఊరు దిబ్బలాగా హాస్పిటల్ చేయడం కాదు, హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ కావాలి. ఓన్లీ అక్కడ ఏం జరుగుతున్నాయంటే చిన్న చిన్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరుగుతున్నాయి, చిన్న కేసులు. ఏంది ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లాగా మాత్రమే జరిగిపోయింది. మొన్న సరైన టైంకి డాక్టర్లు రావట్లేరు, డాక్టర్ల నియామకాలు లేవు. ఈ మధ్య డాక్టర్లు ఉన్నప్పటికీ కూడా మొన్న ఒకసారి ఒక ఇష్యూ జరిగింది. దేవరకొండలో ఒక అమ్మాయి ప్రసవంతో చనిపోయింది. ఎట్లా అంటే ఆ రోజు డ్యూటీ డాక్టర్ లేదు, నర్సులే ప్రసవం చేసిరు. దీన్ని కూడా ఎవరు కూడా దీన్ని ప్రశ్నించలేదు. నేనేమంటా అంటే దీన్ని ప్రశ్నించాలి. దీన్ని ప్రశ్నించి పాలకుల గుండెల్లో మనం నిద్రపోవాలి. కానీ మనం పాలకులతో కాంప్రమైజ్ కావద్దు. అంటే మీడియా కూడా దీన్ని సామాజిక బాధ్యత తీసుకోవాలి. ఈరోజు మీడియా కూడా సామాజిక బాధ్యతగా కొంచెం తగ్గినట్టు కనబడుతుంది నాకు. అంటే సమస్యల మీద గట్టిగా పోరాడాల్సిన మీడియా కూడా ఈరోజు రాజ్యాంగము మీడియాకు 4వ స్థానం, 4th పిల్లర్ అన్నది. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ తర్వాత 4వ పిల్లరే మీడియా. ఈ 4 కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడు మాత్రమే వ్యవస్థలు బాగుంటాయి. కానీ 4వ పిల్లర్ ఈరోజు కరెక్ట్ పనిచేస్తున్నది నాకు సందేహంగా ఉంది. నాకు ఈరోజు ఇవి నువ్వు ముందు వరుసలు తీసుకోపో. నువ్వు ఒక మీడియా ప్రశ్నిస్తే దాదాపు దేవరకొండలో ఉన్న మొత్తం జనాభా చూస్తుంది కదా. ఇలా నేను ప్రశ్నిస్తే అక్కడి వరకే ఉండొచ్చు కాక మీడియా సామాజిక బాధ్యత తీసుకోవాలి, యువకులు సామాజిక బాధ్యత తీసుకోవాలి, ప్రభుత్వాలు కూడా దీని మీద ప్రతిస్పందించాలి. ఏదో వీళ్ళు గిరిజనులే కదా, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా, వీళ్ళు ఏ పాలన పోతే అడిగేటోడు ఎవడు అనే కోణంలో ఈరోజు అన్ని ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి. ఈ విధానం మారాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మా దగ్గర దాదాపు కంబాలపల్లి, పోగిల ఇంటీరియర్ ఏరియాస్ ఉన్నాయి. ఇటుపక్క చూస్తే బూడిదగట్టు, ఇవన్నీ కూడా ఇంటీరియర్ ఏరియాస్ ఉన్నాయి. అటు చూసుకుంటే డిండి, ఎక్కడ కూడా హాస్పిటల్, మంచి హాస్పిటల్ ఏంటంటే దేవరకొండ నియోజకవర్గమే. దానికి తగ్గట్టు ఈరోజు అంబులెన్సులు పెట్టాలి. దానికి తగ్గట్టు హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పించి మల్టీ స్పెషాలిటీ విధంగా మనం పేర్లు చెప్పడం కాదు, మల్టీ స్పెషాలిటీ విధంగా వెళ్ళాలి. దీన్ని పక్కన పెడితే ఈరోజు దేవరకొండలో కుప్పలు తెప్పలుగా ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చి పడ్డాయి. ఈరోజు అక్కడ ఉన్న డాక్టర్లు కూడా ఏం చేస్తున్నారంటే రెఫర్ ప్రైవేట్ హాస్పిటల్ అని రాస్తున్నారు. అంటే దీన్ని చాలా ఈజీగా తప్పించుకుంటారు. లేదంటే హైదరాబాద్ గాంధీ రాస్తారు, లేదంటే హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ని రాస్తారు. ఏవో చిన్న పనులు చేసి మిగతా పనుల విషయంలో
గట్టిగా ప్రయత్నించకుండా నాదేముంది అని చెప్పి రెఫర్ టు అని రాస్తున్నారు. ఎందుకు రెఫర్ రాస్తున్నారు దాని మీద చర్చ పెట్టాలి. ఎందుకు ఈ విధంగా రాస్తున్నారు? మరి ఇక్కడ వైద్య సదుపాయాలు లేవా, కావాలని రాస్తుర్రా? అట్లా రాస్తున్న దాని మీద విచారణ కమిటీ చేసి దీన్ని ఫాలో పెట్టి ప్రజలకు సంక్షేమం గురించి ఆలోచించాలని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా నాకు కనుక అవకాశం వస్తే ప్రతి మండలికి ఒక మంచి హాస్పిటల్ పెట్టేటట్టు ప్రయత్నిస్తా. అందులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా తయారు చేసే విధంగా నా వంతు నేను కృషి చేస్తాను గ్యారంటీగా. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్లే ఇక్కడ పార్ట్ టైం లాగా చేసి మళ్ళీ బయటకు వెళ్ళి స్పెషాలిటీ హాస్పిటల్ అని ప్రైవేట్గా పెట్టుకొని సర్వీస్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? అసలు ఈ విషయంపై ఇది చాలా అన్యాయమైన పరిస్థితి. అసలు ఎవరు స్పందించట్లేదు, ప్రతిపక్షాలు కూడా అటువైపు ఎందుకు అడగట్లేదు? దీని గురించి మీరేమంటారు? నేను అదే అంటున్నాను, ఎవరి బాధ్యతను ఎవరికి గుర్తు చేయాల్సిన పని లేదు. ఈరోజు వాళ్ళ యొక్క నైతిక బాధ్యత డాక్టర్లు వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ వేసుకోవాలి. ఒకసారి వాళ్ళ అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. మేము ఏం చేస్తున్నాము, మాకు ప్రభుత్వం అన్ని ఫెసిలిటీ కల్పిస్తుంది, అయినప్పటికీ మేము ఏం చేస్తున్నాం ఒక నైతికంగా వాళ్ళు ఆలోచించుకోవాలి. మీరు అన్నది కరెక్టు. నిజంగా ప్రతిపక్షాలు ప్రశ్నించలేదు, అధికార పక్షం కూడా ఆ విధంగా చర్యలు తీసుకోలేదు. కానీ నేను నాకున్న పరిస్థితుల్లో నేను 2021 వరకు కూడా నేను ఎడ్యుకేషన్లో ఉన్నా. నేను స్థానికంగా అప్పుడు అంత యాక్టివ్గా లేను నేను. సో ఇప్పుడు నేను గత 2 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడైతే నా విద్యాభ్యాసం పూర్తయిందో నేను ఖచ్చితంగా నేను దేవరకొండలో నిలబడాలి అనుకున్న తరుణంలో, నేను దేవరకొండలో వర్క్ చేస్తున్న తరుణంలో ఈ అంశాలు ఈ మధ్య నా దృష్టికి వచ్చినాయి. ఖచ్చితంగా నేను వీటి మధ్య నేను అంచెలంచెలుగా ఒక్కొక్క పోరాటాన్ని ఖచ్చితంగా నేను తీసుకొని ముందుకెళ్తాను. దీని మీద భ్రూణ హత్యల విషయానికి వచ్చినా, చిన్నపిల్లల మ్యారేజెస్ విషయానికి వచ్చినా, చిన్నపిల్లల అమ్మకానికి విషయం వచ్చినా, ఈ విషయాల్లో ఏ టాపిక్ వచ్చినా దేవరకొండ వైపే వేలెత్తి చూపుతారు. మరి ఇంత జరుగుతున్నా ఆల్రెడీ 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఉన్నారు, ప్రభుత్వం కూడా కేటీఆర్ కిట్ అంటున్నారు, కళ్యాణ లక్ష్మి అంటున్నారు, అండ్ ప్రసవం జరిగిన వాళ్ళకు కూడా కిట్ ఇస్తున్నారు. మరి ఇంత జరిగిన లోపం ఎక్కడుందంటారు? మీ దృష్టికి వచ్చాయా ఇవన్నీ? మీరు ఎలా ముందుకెళ్తారు? ఎస్, లోపం మొత్తం వ్యవస్థలనే ఉంది, ఆలోచన విధానంలో ఉంది, పాలకుల నిర్లక్ష్యంలో ఉంది. ఇక్కడ దీనికి ఒక వ్యక్తి బాధ్యుడు కాదు, ఒక వ్యవస్థ మొత్తం బాధ్యతగా చేయాల్సి వస్తుంది. అందుకే నేను మొట్టమొదటిసారిగా సామాజిక బాధ్యత అని చెప్పిన. ఇది సామాజిక బాధ్యత అనేది అందరికీ అవసరం. వ్యక్తులకు, వ్యవస్థకు, ప్రజలకు, పాలకులకు, పాలక పక్షాలకు, విపక్షాలకు కూడా ఇలా బాధ్యత ఉంది. నిజంగా మీరు అన్నట్టు దేవరకొండ ఆడపిల్లల అమ్మకాలు అనగానే దేవరకొండను చూపెడతారు, బాల్య వివాహాలు అనగానే దేవరకొండను చూపెడతారు, భ్రూణ హత్యలు అనగానే దేవరకొండను చూపెడతారు, అత్యధికంగా సిజేరియన్లు అనగానే దేవరకొండనే చూపెడతారు. ఇది నా దృష్టికి వచ్చింది. నేను చాలా మీడియా మాధ్యమాల్లో చూసిన, నేను న్యూస్ పేపర్లో చూసిన, ఎలక్ట్రానిక్ మీడియాలో చూసిన, ప్రింట్ మీడియాలో చూసిన, అక్కడక్కడ చర్చించుకుంటే కూడా విన్నా నేను. దీంట్లో ముందుగా ఆ ప్రాంతం యొక్క సామాజిక పరిస్థితులు కూడా అవసరం. ఈరోజు నిజంగా బంజారాలలో అక్షరాస్యత తక్కువ. ముందుగా చెప్పినట్టు దేవరకొండ ప్రాంతము బంజారాలు అత్యధికంగా ఉన్న ప్రాంతం. బంజారాల అక్షరాస్యత చూసుకుంటే మన జాతీయ అక్షరాస్యత సగటు కంటే తక్కువ ఉంటుంది. లంబాడీలో అక్షరాస్యత కొన్ని గణాంకాల ప్రకారం 30 నుంచి 35% ఉంది. కానీ జాతీయ అక్షరాస్యత రేటు 68 నుంచి 70% ఉంది. తెలంగాణ అక్షరాస్యత రేటు కూడా అంత ఉంది. అంటే తెలంగాణ అక్షరాస్యత రేటులో కూడా లంబాడాల అక్షరాస్యత తక్కువ ఉంది. ఎప్పుడైతే అన్నిటికీ మనం ఒకటి మాట అనుకున్నామో, అన్నిటికీ యొక్క ఆయుధం విద్య అని చెప్పి, ఇక్కడ విద్య లేదు. వాళ్ళు బేసికల్గా వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఇంట్లో మగవాడు వారసుడు కావాలనే ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితుల వల్ల వాళ్ళు 1, 2, 3, 4 ఆడపిల్లలు పుడతానే ఉంటారు కాన్పులో. ఒక అబ్బాయి కోసం చూస్తారు వాళ్ళు. అబ్బాయి పుట్టడు. కానీ అక్కడ నీకు చెప్పినట్టు ఉపాధి అవకాశాలు లేవు కదా దేవరకొండ. 1, 2 పుట్టిన ఆడపిల్లల్ని కూడా వాళ్ళు ఏం చేయాలి? పోషించాలి. ఆడపిల్ల పోషించడమే కాదు, పోషించిన తర్వాత వాళ్ళకి వివాహం చేయాలి. అంటే వివాహం చేయడానికి పెద్ద డబ్బుతో కూడుకున్న అంశం అది. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే పుట్టుకతోనే ఆడపిల్లల భ్రూణ హత్యలు ఎక్కువగా జరిగినాయి. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నపిల్లల్ని కడుపులోనే చంపడమో, లేకపోతే అబార్షన్లు చేసుకోవడమో, ఇటువంటి రకాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళు మాకు మగ సంతానం కావాలన్నా, వాళ్ళు ఆడపిల్లలను చంపాలన్న ఆలోచన కాదు వాళ్ళది. ఇక్కడ మాకు మగ సంతానం కావాలి, కానీ ఇంతమంది పుట్టే ఆడపిల్లల్ని కూడా మేము ఎట్లా పోషించగలుగుతాం? మా జీవన విధానం కరెక్ట్ లేదే. మేము ఒక అమ్మాయిని పోషించాలంటే వాళ్ళు కడుపు కట్టుకొని కూలి పనులు చేసేటోళ్ళే తప్పితే మా దగ్గర అభివృద్ధి పనులు కానీ నీళ్లు నిధులు కానీ ఎటువంటివి లేవు మాకు. ఈ కడుపు కట్టుకొని మేము ఆలుమొగలు బతకడమే కష్టం. 2 కూలిపోతే ఆ కూలిపోయే నుంచి పుట్టిన పిల్లల్ని ఎట్లా పెంచుకోవాలి అనే ఒక తపనతోటి వాళ్ళ యొక్క అవగాహన లేక వాళ్ళు భ్రూణ హత్యలకు పాల్పడ్డారు. తప్పితే ఎవరైనా సరే అమ్మ 9 నెలలు మోసి కన్న పేగుని చంపుకోవాలని ఎవరు కూడా, ఏ ఆడది కూడా అనుకోదు. ఏ సమాజం కూడా దీన్ని హర్షించదు. వాళ్ళ ఉన్న పరిస్థితుల వల్ల వాళ్ళు అట్లా జరిగింది. కానీ దీని పట్ల చంపొద్దు, మేము ఇది చేస్తామని చెప్పి ప్రభుత్వం ఈరోజు కూడా భరోసా కల్పించలేదు. నువ్వు పుట్టిన తర్వాత కళ్యాణ లక్ష్మి ఇవ్వడము, ఆ కిట్లు ఇవ్వడం కాదు నేను చెప్పేది.
పుట్టిన తర్వాత చంపకుండా ఏం చేయాలో పుట్టకముందు గది చెయ్యి, పుట్టకముందు ఈ ఆడపిల్ల పుడితే ఏం చేస్తామో అది చేయండి ఈరోజు. సరే ఈరోజు నువ్వు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నావు, ఏది 18 సంవత్సరాల తర్వాత పెళ్ళెప్పుడు, కానీ 18 సంవత్సరాలు ఎట్లా పెరగాలి వాళ్ళు, 18 సంవత్సరాలు ఎట్లా పోషణ జరగాలి, దానికి కావాల్సిన ఏమన్నా గిరిజన ప్రాంతాలకు ఏదన్నా ప్రణాళిక మీ దగ్గర ఉందా? నేను ఒకటే అంటాను, గిరిజన సబ్ ప్లాన్, ఎస్టీ సబ్ ప్లాన్ అని చెప్పి ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్న ప్రభుత్వము ఆ నిధులు ఇటువంటి నియోజకవర్గాలకు ఎందుకు కేటాయించడం లేదు? ఇటువంటి నియోజకవర్గ స్పెషల్ బడ్జెట్ పెట్టాలి, వాళ్ళకు ఉపాధి అవకాశాలని కల్పించాలి, వాళ్ళకి ఏదన్నా మంచి ప్రోగ్రామ్ని, ఏదన్నా మంచి కొత్త ప్రోగ్రామ్ని ఆలోచించి వాళ్ళకు చేరే విధంగా ఇది తీసుకొని పోవాలి. ఇది మొదటిది. రెండోది మీకు తెలియదు, గతంలో దాదాపు ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ 2001-2 సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఉయ్యల ఉంటుండే. ఎవరైనా ఆడపిల్లలు పుట్టిన తర్వాత చంపకూడదు మీరు, ఎందుకంటే మీకు నిజంగా ఇష్టం లేకుంటే ఈ ఉయ్యల్లో వేసిపోండి, మేము ఎవరికైనా ఉన్న వాళ్లకు దత్తతాన్ని ఇస్తాము, లేదంటే వీళ్ళని ప్రత్యేక వసతి గృహాల్లో పెంచి మేము ఆలన పాలన చూసుకుంటాము, ఇది చంపకూడదు అని చెప్పి ఒక ప్రోగ్రాం తెచ్చింది. అందులో భాగంగా ఆ టైంలో కొంతవరకు అంటే హాస్పిటల్లో ప్రసవం జరిగిన వాళ్ళకి మాత్రం అది కొంచెం ఉపయోగపడ్డది. కానీ గిరిజనుల్లో దాదాపుగా హాస్పిటల్లో కాదు, ఇంట్లోనే సామాన్య ప్రసవమే, సాధారణ ప్రసవం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంత దూరం వచ్చేలోపే వాళ్ళకు ఇంత దూరం ఏం పోతాము, పోవడానికి వసతులు లేవు, మారుమూల ప్రాంతము, రోడ్డు లేదు, అవేర్నెస్ లేదు, హాస్పిటల్ పోలేక అక్కడ కొంతమంది అక్కడే సాధారణ డెలివరీ చేస్తున్నారు, కొంతమంది పురుట్లోనే అంటే ఇబ్బందులై చనిపోయిన సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి. వాళ్ళకి అవగాహన అక్కడ లేదు. అందుకే నేనేమంటానంటే ఈ అంశాల పట్ల ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఇంకో సామాజిక రుగ్మత ఉంది, బాల్య వివాహాలు చేస్తున్నారు అక్కడ మా దగ్గర. ఎందుకు బాల్య వివాహాలు చేస్తున్నారు అంటే ఇంట్లో 5-6 ఆడపిల్లలు ఉంటారు, పుట్టినప్పుడు 5గురిని పోషించాలంటే కాదు, ఎప్పటికైనా పెళ్లి చేయాలి అనే ఒక ఆలోచన తండ్రికి ఆ సమాజంలో ఉంటుంది. అరే ఈ పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుద్ది అని చెప్పి తండ్రి అప్పో సప్పో తీసి లేకపోతే ఉన్న పొలాన్ని అమ్మో ఒక్కొక్కరిని తీసేసుకా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక భయం కూడా ఉంటుంది. ఈరోజు తల్లిదండ్రులు పుట్టకూటి కోసము వలసలు వెళ్తుంటారు. అంటే ఇక్కడ వ్యవసాయ పని ఒక సీజన్ ఉంటారు, రెండో సీజన్కి ఏం చేస్తారంటే గుంటూరు, మాచర్ల, ఇట్లా సంగారెడ్డి, సదాశివపేట ఇటు పత్తి తీయడానికి వెళ్తారు. వీళ్ళు పోయినప్పుడు వీళ్ళని ఇంటికాడ ఒంటరిగా వదిలేసిపోవాల్సి వస్తుంది. అంటే ఈరోజు సమాజంలో చెడు అలవాట్ల బారిన పడ్డ యువత చాలా ఉంది. వీళ్ళకి రక్షణ ఏది అనే ఉద్దేశంతో కూడా ఏదో ఒక అయ్య కట్టబెడితే అయిపోద్ది అనే బాధ్యత కూడా వాళ్ళు తీసేస్తారు. నిజంగా ఇట్లా కాకుండా మంచి సదుపాయాలు పెట్టి వీళ్ళని చదివిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు. సరే ఈ మధ్య కాలంలో కొంత మార్పు వచ్చింది. గత 5-6 సంవత్సరాల్లో కస్తూర్బా స్కూల్స్ అని కొన్ని వచ్చినాయి. అది మా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వచ్చినాయి. కస్తూర్బా స్కూల్స్ వచ్చినాయి, గురుకుల పాఠశాలలు వచ్చినాయి. ప్రతి మండలి కాకుండా 2-3 మండలాలకు అట్లన్నా ఒకటి వచ్చినాయి. కొంతవరకు అక్కడ న్యాయం జరుగుతుంది. కానీ అందులో కూడా ఎన్ని సీట్స్ ఉంటాయి? కాలేజీకి వచ్చిన 40-50 సీట్లు మాత్రమే ఉంటున్నాయి. పూర్తి స్థాయిలో అందరికీ అవకాశాలు కల్పించలేకపోతున్నారు. దీన్ని ఇంకా విస్తృతంగా పెంచాలి. అవసరమైతే దూరంలో ఉన్న పిల్లలకు రెసిడెన్షియల్ సౌకర్యాలు పెట్టాలి. దానికోసం ఒక ప్రైవేట్ స్కూల్ బస్సులు పెడుతున్నట్టు బస్సు సౌకర్యాన్ని కల్పించి ఇక్కడ దాకా తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పంపించే ఏర్పాటు కూడా చేస్తే బాగుంటుంది. ఇటువంటి అంశాల మీద ఒక ఖచ్చితమైన ప్రణాళికతోటి నాలాంటి విజన్ ఉన్న వాళ్ళు వస్తే ఖచ్చితంగా ముందుకు వెళ్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.